సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్లు వ్యక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయని, దీనిని కట్టడి చేయకపోతే అరాచకాలు రాజ్యమేలే ప్రమాదం ఉందని శాసన మండలిలో అధికార పక్ష నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వెలిబుచ్చారు. దీనికి ముక్కుతాడు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సోషల్ మీడియా అంశం ప్రస్తావన సమయంలో పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్ల విషయంలో తన వాదనను పునరుద్ఘాటించిన యనమల అరాచక శక్తులను కట్టడి చేసేందుకు అవసరమైతే ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఒకరి వలన మరొకరికి ప్రతిష్ట గాని మనోభావాలు గాని దెబ్బతినకూడదని, ఆయన వ్యక్తుల ప్రతిష్ట దెబ్బతినకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా తప్పేమీ కాదన్నారు రామకృష్ణుడు. లోపి గారు మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పారని చెప్పారు. ఇది వాస్తవం కాదు అధ్యక్ష. ఆయన చెప్పింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు, దీన్ని కంట్రోల్ చేయకపోతే అవసరమైతే స్పెషల్ యాక్ట్ అన్నా తీసుకురండి, కంట్రోల్ చేయలేకపోతే ఇది అరాచకం కింద తయారవుతుంది అనేటువంటి చెప్పిన దాన్ని ఎల్ఓపి గారు వక్రీకరించి ఆయన ఏదో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని. అసలు లా అండ్ ఆర్డర్ అంటే వేరే దేశ, క్రైమ్ రేట్ వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎల్ఓపి గారు తెలుసుకోవాలి. అంచేత ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చేతంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద, ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ మీద సోషల్ మీడియాలో, అదే అందరి మీద, మీ మీద అయితే మా మీద, అందరి మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా రాస్తా ఉంటే దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట అని దాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకుందని చెప్తే అదేదో వక్రీకరించి ఆయన లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్పారని చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష.